ఓం నమో ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ నమః. 14వ అధ్యాయంలో బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గము వెళ్ళుట. ఓ దిలీపుడా, మాఘమాసములో స్నానమాచరించుట కలుగు ఫలము పార్వతీదేవి ఈశ్వరుడికి చెప్పినది వింటివు గదా. అటువలే విప్రకన్య తన భర్తతో ఎటు విష్ణు సాయం పొందినదో వివరించుదును, సావధానముగా ఆలకింపుము. పూర్వకాలమున కాశీ దేశమున ఒక గ్రామములో సుపుత్రుడనే బ్రాహ్మడు కలడు. అతనికి 4 వేదములు చదివి అర్థము తాత్పర్యము సమేతంగా వర్ణించగలడు పండితుడు. చదులు ఎట్టి పాండిత్యములో బుద్ధుండునో పేరుకుని తనకటే పెద్దలను గౌరవించుచు భూతదయగలవాడు, అందరినీ సమానముగా చూస్తూ ఉండెను. అతనికి గొప్ప పండితుల వలన అనేక ఇతర పండితులకు అతని వద్దకు వచ్చి శిష్యుడు అయి, ఆ బ్రాహ్మడికి 10 సంవత్సరాల బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక రూపవతి, సుగుణురాలు, అందాల రాశి, లేడి కన్నువలే చక్కటి వయారి గలది. నిండు చంద్రుడు లాంటి ముఖము, తుమ్మెదరు రెక్కల వలె నల్లతో ఉండును. నల్లని పొడవగల తల వెంట్రుక గలదు. ఆమె నడిచిన ఎడల హంసను మురిపించినట్టు కలదు. అందమైన ముఖ వర్చస్సు గలదు. కోకిల కంఠము నుండి మధురమైన కంఠము కలదు. ఆ సుందరాంగి ముక్కు పండ్లు చూసేవారికి మరలా మరలా చూడాలనిపించే కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తె ఎవరికిచ్చి పెళ్లి చేయాలని తండ్రి సుపుత్రుడు ఆలోచించెను. ఒకనాడు సుమిత్రుడు శిష్యుడు కోసము గురువు గారింటికి వెళ్ళి నైమిషారణ్యములోని పూజ ద్రవ్యాలు తెచ్చుటకు అడవికి బయలుదేరెను. వెళ్ళుచుండగా దారిలో ఉన్న ఉద్యానవనంలో సుశీల స్నేహితురాలతో బంతులాట ఆడుచున్నది. అటువంటి ఆ బంతి బయటికి వచ్చినందుకు బంతి తెచ్చుటకు తోటి వెలుపల సుశీల వచ్చి సుమిత్రుని చూసినది. సుమిత్రుడు కూడా యుక్త వయసులో ఉన్నాడు. చక్కటి యువకుడు, పుష్టి గలవాడు, విశాలమైన వక్షము గలవాడు, బంగారు కాంచన గల రూపము గల అతని అన్నమును సుశీల చూచుటకు నివ్వురిపోయి అతని అదే దృష్టితో చూసి, అతను ఎటు వెళ్ళిందో సుమిత్రుడు కూడా తన కార్యముల కొలిది చాలా దూరము వేగను. కార్యముల కోసము చాలా దూరం వెళ్ళను. అలా కొంత దూరం వెళ్ళేసరికి మేఘపరిత ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరులో తామర పువ్వులు విరబూస్తున్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులతోటి మధుని త్రోల్తూ మత్తెక్కించి ఎగురుచున్నవి. అచ్చటున్న ఫలవృక్షాల పువ్వులతోటి పండ్లతోటి నిండి ఉన్నాయి. కోయిలతో మధురలతో గానములతో ఇప్పి కూయుచున్నవి. మొగలి నెమళ్ళు ఆడి నెమ్మలతోటి అందాలు చూపించుతూ తమ పింఛములతోటి విప్పి నాట్యములాడుచున్నవి. నీటి జంతువులు తామర పువ్వులు కోసము తుంబలు ఒకటి పైకి ఎగురుతూ నీటిలో ఈదుచున్నవి. సుమిత్రుడు దూరము నుండి అలసిపోయి వచ్చి ఆ చల్లని నెమళ్ళు చూస్తూ చెట్టు నీడన విశ్రమించెను. వెనకాల నుండి వచ్చిన సుశీల అచ్చట ప్రకృతి రమణీయతను చూసి మల్లెలు, జాజులు, సంపెంగులు వాసనకు మన్మధుచేష్టలతో మత్తెక్కినందుకు
చెట్టులు క్రింద పడు పడుంచున్న సుమిత్రుడు చూసేసరికి మెల్లగా వచ్చి నిలబడింది. సుమిత్రుడు సౌందర్యము కనులార చూసి చలించిపోయినాడు. తాను సుమిత్రుని పలకరించినాడు. ఓ అందగాడు, సుమిత్ర, నిన్ను చూసేసరికి మొదలు నా మనసు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుకాల ఇంత దూరం వచ్చి తిని ఈ కాంత ప్రదేశంలో నన్ను కౌగిలించుకోమని అని క్రూరముగా. నా వయసు సరి సమానము కాదు. ఇద్దరము ఏరుకూర్చున్న అటువలే ఉన్నాయి. చిలక గోరింకలాగా రతి మన్మధు వాళ్ళలాగా లీనమైపోదము. అచ్చుట ఉన్న గువ్వల జంటలాగా ఉందుము. మధుకాంతములతో మత్తెక్కి తుమ్మిదల వలె ఉందుము. ఎలాగైనా నువ్వు నాకు ఎలాగన్నానో నా యవ్వనాన్ని ఇంకా ఆహ్వానించు. ఈ సమయంలో జారువిడవద్దు. నా సుకుమారలేత శరీరము సున్నితముగా అవయములను స్మరిస్తూ నీవు మన్మధు వలె నన్ను కౌగిలించుకోమని విధాల విప్రకుమారుని తొందరపెట్టసాగింది. అంత సుమిత్రుడు నిశ్చేషుడే. నోటిమాట రాక శిలా విగ్రహము వలె ఉండి కొంత సేపు తర్వాత బాలా, నీ మాటలు చూస్తుంటే పిచ్చివాని వలె ఉన్నాను. నీకే దైవగ్రహం అనుసరించిందా? ఆ దేహం కలుగుతున్నది అని సందేహం కలుగుతున్నది. అది కాక నువ్వు నా గురువుగారు కుమార్తెవు. నేను నీకు అన్నవరస అవుదును. నీవు నాకు చెల్లి వంటిదాను. అలాంటి వాణ్ణి నువ్వు స్వాధీనం చేసుకొని లేని స్థితిలో ఉన్నావు. నీ ఎంతట అందగత్తె అయినా అద్దిమీరి ప్రవర్తిస్తున్నావు. భారతతనానికి తగదు నిందితున్నది. అది కాక నీవు విద్యావంతురాలు, పుణ్యవతివి. కానీ నీ ప్రయత్నము మానుకోవలను. నీ కష్టము ఎవరికి కష్టములు రాకూడదు. వాయు వరుస లేక మన్మథ అగ్నికి బలైనట్టు మనమిద్దరము సంభవించిన మహాపాతకము. సూర్యోదయము చంద్రకాంతులున్నంత వరకు మనమెన్ని జన్మలెత్తినను ఏ జన్మెత్తినను మనలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ నరక బాధ నుండి మనము ఎన్నటికీ విముక్తి పొందలేము. కావున నీ కోరిక అంగీకరించగలను. అటువంటి ఇది చాలా ఆలస్యమైంది. ఇంటికి వెళ్ళు. బయలుదేరి వెంటనే వచ్చి గురువుగారు శిష్యులకు తెలుసుకున్నతో నిన్ను దండిస్తారు అని తగ్గన ఫలము, కుశలము, పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములు తోడుకొని పోవుమని సుమిత్రుడు అనేక విధములుగా నీతులు బోధించినాడు. అంతా విన్న నాకు కన్య నాకు మొహంకారంతో ఎంత పిచ్చివాడయ్యానో అంత నా కన్య. నీవు పెండ్లి కాని కన్యవు. బంగారము, రత్నములు, విద్య అమృతం వలె తనతో వచ్చినప్పుడు నిరాకరించినాను. మూర్ఖుని గాని వినేక వింటుంటే నాకు నిండు యవ్వనము వచ్చి నా శరీరము సమస్తము నీకు అర్పిస్తాను. నిరాకరించినందుకు కదా సరే, వేళ ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనంటే ప్రాణత్యాగము మనర్చుకుంటాను. నీ వలన ఒక కన్య చనిపోయిందనుకుంటే ఆడిపోసుకుంటారు. నన్ను ఒంటరిగా ఇలా కారడవిలోనే
వదిలి ఇల్లు చేరినలా నా తండ్రి నన్ను నన్ను విడిచుదురు. నా కుమార్తె ఏదేనని దండించినవాడు ఈనాటికి నా చెలికత్తులన్నీ అడవికి పోయింది చెప్పే ఉంటారు. ముందుండు కాక నువ్వు కామ బాధ భరించలేకపోతున్నావు. నాతో సంభోగించముని నీ నీ దాన్ని చేసుకోమని పలికెను. సుమిత్రుడు ఆమె ఆలాపను ఆలకించి సంకట స్థితిలో ఉండెను. కొంత తడు ఆలోచించి ఆ బ్రాహ్మకన్యతో రతికీడములు తేలుతూ నిశ్చయించుకున్నాడు. శంకరి ఈ విధంగా వారి ఇరువురు తటాక సమీపంలో ప్రదేశమును శుభ్రం చేసుకుని అందుమెత్తని పత్రములతో నానా విధములు సువాసనలతో వెళ్ళదలుచు పుష్పములు జల్లి ప్రకృతి సౌందర్యములకు చూసి మురిసిపోతూ కామదృష్టి తీర్చుకున్నారు. మరికొంతసేపుకి బంతులాడి పరిగెత్తుతూ కేకలు వేస్తూ పరుగున ఆడుకుని వారి కామ వికారములు చూసి పక్షులు సిగ్గుపడి అచ్చట నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు ముఖము ముడుచుకుని అట్లు కదిలిపోయినారు. కొలములలోని కలువులు ముడుచుకున్నాయి, నీళ్ళలో వంగి ఉన్నాయి. సూర్యుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువతో గ్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు కూడా సిగ్గుపడి ఆ విధంగా వారి ఉల్లాసం కొంతసేపటికి శ్రమతులి పుష్పములు నానా విధముల ఫలములు సంభవించి ఇంటి మొహం పట్టి ఇల్లుని చేరి సుమిత్రుడు గురువుగారు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించి అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులు సంతోషంతో గురువుగారు స్వీకరించి కుమార్తెను చూసి, సుశీల, నువ్వు ఉద్యానవనంలో నువ్వు చెల్లెలతో బంతిలాడిదాని చాలా అలసిపోయి ఉన్నావు. పాపము ఎండకు నీ సుకుమార ముఖార విందము ఎట్టి వాడిపోయినది కదా అమ్మ. ఈ మధుర పదార్థములు భుజించి కొంత తడు విశ్రాంతి తీసుకోమని అంటూ తండ్రి అన్నాడు. నువ్వు ధరించిన ఉడుపులు కూడా నలిగిపోయినాయి అవి కుమార్తె బుజ్జగించి తల నివురుతూ తినుబండారములు అందినది. ఆమె లోపల బెదురుతూ పైకి ఏమీ ఎరగని దానిలాగా ఉండెను. మరికొంతకాలముకు సుశీల హిమాలయ ప్రాంతంలోని ఒక బ్రాహ్మడికిచ్చి పెళ్ళి ఆడని అత్తవారు ఇంటికి పంపాలి అనుకున్నాడు. మరికొంతకాలము సరికి సుశీల పెండ్లాడిన బ్రాహ్మణుడు పరలోకితుడయ్యాడు. భర్త శేషంపై పడి సుశీల ఏడ్చున్నది చాలా దుఃఖించెను. నవయువతిలో ఉన్న సౌందర్యవతిని తన కుమార్తెల్ని ఆ కాల వైద్యమునకు కలిగినది కదా అని గొల్లుమని ఏడుస్తూ ఆడదానికి తండ్రి ఏడుచుండెను. ఓయి భగవంతుడా, చిన్న వయసులోనే ఇంతకు సంసార దుఃఖములు అనిపించుటనకు నువ్వు నా కుమార్తెని విధవరాల్ని చేసినందుకు తండ్రి, దీనికి కారణం ఇట్లు తండ్రి అనగా ప్రజలు విధముగా చూచి ఎడలగా అమంగళమని భావించేవారు ఏ శుభకార్యములందునూ పాల్గొనకుండా ఉంటారు కదా. దీని కర్మ ఎలా కలిగినది తండ్రి అని పరిపరి విధములతో దుఃఖించెను. అంతలో అచ్చటికొక ఇద్దరు సిద్ధి పురుషులు భిక్షముకే వచ్చి ఆ సమీపంలో ఒక మూల ఏడుపు వినబడినది. నందుకు శవమున్న చోటకి వెళ్ళి సుబుద్ధునితో, ఆర్య, మీరు దిక్కించుచున్నారు కానీ మేము త్వరలో చెప్పుతోనని సిద్ధుడు పలికెను. అంతటికి సుబుద్ధుడు ఆ సిద్ధిపురుషుతో, స్వామి, మా దుఃఖముల గురించి ఏమని చెప్పుకోను? మీకు తేజస్సు
చూడటం వలనే కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. చనిపోయినాడు. ఆమె భర్త వివాహము కొంత దినములకే తడు చనిపోయినాడు. మాకు ఈ ఈమె తప్ప మరెవరూ లేరు. చిన్నతనములో ఆమెకు కలిగిన వైవిధ్యము చూడలేక మా హృదయము అల్లాడుతున్నది. ఇదియే మా దుఃఖానికి కారణము. ఈమెకి దుస్థితి ఎందుకు కలిగినదో, ఈమె పూర్వజన్మ ఎటువంటి పాపములు చేసినదో తెలియదు. సెలవిమ్మని సుబుద్ధుని వేడుకొనెను. అలాగా సుబుద్ధిని వేడుకొనెను. సిద్ధుడు కొంతసేసరికి దృష్టితో అంతా గ్రహించాడు. విప్రమ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియవతగా ఉండి ఈమె కామతురాలే. ఆమె గురువుగారు ఆమెది కొంతమంది పరువులతో సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్దట్లో ఉండగా అర్ధరాత్రి రోజున యముడు కత్తితో పొడిచినందుకు అతన్ని నిశానముగా ఆమె భర్తతో ఉండగా అర్ధరాత్రి యముని కత్తితో పొడిచినందుకు అతడు విలవిల తన్నుకుని ప్రాణములు విడిచినాడు. ఆ రక్తపాతంలో భయానక దృశ్యం చూసి ఆమె భయపడి కామంలో కూడా కర్వాలతోటి పొడుచుకుని చనిపోయాడు. అటువంటి ఘోరహత్యలు చేసి జన్మలో నీ కుమార్తెగా పుట్టింది. ఈమె చేసి ఉన్న దోషములనే నీ అల్లుడు చనిపోయినాడు అని చుట్టుకున్న పాతకముల వల్లనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ముడగు మీకు ఎలా జన్మించిందంటే ఈ వృత్తాంతంలో కూడా వివరించింది వినుము. చాలా సంవత్సరాల కిందట, అనగా నీ కుమార్తె యొక్క 14వ జన్మలో వెనకాల మాఘమాసం సూర్యభగవానుడికి మకర రాశిలో ఉండగా కొంతకాలము బ్రాహ్మణ స్త్రీతో కలిగి యమునా నదికి తీరమున పోయి స్నానమాచరించి ఇసుకలోని గౌరీదేవిని ప్రతిమను చేసి భక్తి శ్రద్ధతో పూజలు చేర్చునెను. ఆ బ్రాహ్మ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తె పుట్టినది. ఈమె కూడా పాల్గొనుటకు వచ్చిన పుణ్యఫలము చేసినని వంశములో కుమార్తెగా పుట్టింది. అయినను నీ శిష్యుడితో రహస్యముగా అడవికి పోయి కామవాంఛన తీర్చుకుంటూ అతనితో రమించి అందచందాల వలన ఈ వైధన్యము కలిగినది. పూర్వపుణ్యం వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినది. ఘోర పాపములు చేసినది ఉన్నందుకు తన మగని పోగొట్టుకుని విధవరాలైనందుకు పూర్వజన్మలో చేసిన పాపకర్మలు ఈ జన్మలో నీ కుమార్తెగా అకాల వైద్యము కలిగినది. ఇప్పటికైనా దుఃఖము ఆడించుకున్నది కామనున్నది దుఃఖించుకోవడం వల్ల ఉన్నది కాక కూడా మనుషులకు కామం చేసిన పాపపుణ్యం వల్లనే ఇప్పటికైనా అనుభవించవలసిందే అని దేవతలైన కష్టమున్నప్పుడు పలికి నీ సిద్ధు మాటలకు సుబుద్ధుడు మారి తానెంతట పాపములు చేసినానో ఆ మాటలు వచ్చేసరికి పూర్వజన్మలో
నా కుమార్తెగా తన భర్తకు హత్య చేసిన తనెందుకు? ఆత్మహత్యగా చేసుకునేందుకు సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునిగా తో సమానురాలని సోదరులాంటి వాడని గ్రహించాను. నా శిష్యులతో తో సమానముగా ఆహ్వానించి ఎంత ఘోరముగా అతను మనసులో వయసులోని విచారించుకుని ఆ సిద్ధుడు చూసేసరికి స్వామివారు పలుకులకి ఆలకిస్తూ మొదలు ఒకవైపు పుత్రికి చేసిన కోపము, మరొకడు పుత్ర ప్రేమ కలుగునది కనుక తన కుమార్తెని ఈ పాపములు ఎటువంటి పాపములు రాకుండా చూడాలని నా అల్లుడు ఎట్టి పునర్జన్మ అవుతాడో అని రకరకాల